హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. సేమ్ చేపల కూర టేస్ట్తోనే ఆనపకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనపకాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg ఆనపకాయని తీసుకున్నాను. వీటిని పీల్ చేసి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg ఆనపకాయకి 2 పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. మరీ ముద్దగా చేసుకోకూడదండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4 పచ్చిమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి అంతా కలుపుకోవాలి. పైన కవర్ చేసి ఆనపకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలు మగ్గేలోపు మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు ఫ్రై అయినాయో లేవో ఒకసారి చెక్ చేద్దాం. ఆనపకాయ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఈ కారాన్ని ఆయిల్లో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి వాటర్ తీసుకుని ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు, కారం, పులుపు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కవర్ చేసి పులుసు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ పులుసు ఇంకొంచెం దగ్గరికి రావాలి. మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సేమ్ చేపల పులుసు తిన్నట్టుగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.